సింహరాశి వారికి అక్టోబర్ 5 ఆదివారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలన్నీ తొలగి, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి తప్పకుండా మీరు ఒక ఊహించినటువంటి 3 శుభవార్తలను వినబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే రేపటి రోజున మీరు ఒక నూతన శక్తివంతమైన అధ్యాయంకి సన్నద్ధం కావాలండి. ఈ పదాన్ని మీరు కేవలం వినడం కాదు, మీ ఆత్మ విధిరాదులతో అనుసంధానం అవ్వాలన్నమాట. రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే సింహరాశి వారు ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి విషయాలలో తగు జాగ్రత్తలు వహించాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్లయితే అసలు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ప్రతి ఒక్కరూ కూడా ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు సింహరాశి వారి దినఫలితాల గురించి మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఈ సింహరాశి వారు గత కాలంలో ఎదుర్కొన్న కష్టాలు కావచ్చండి, ఇంకా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వేదనలు కావచ్చు, అవమానాలు కావచ్చు, ఈరోజు మీకు ఒక ముగింపుకైతే మీరు చేరుకోబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ కష్టాలన్నీ ముగియడానికి ఈరోజు మీకు మొదటి మెట్టుగా నిలవబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఈ రోజు నుండి ఒక కొత్త ధన సౌభాగ్య విజయం, ఆనందం, మధుర అధ్యాయం మీకు ప్రారంభం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా 3 మహా శుభవార్తలను ఈ అక్టోబర్ 5 ఆదివారం రోజు తప్పకుండా మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చండి. మీకు ఇంకా ఆర్థిక శ్రేయస్సు ఒక బంగారం లాంటి లాభాలుగా మీకు నిలవబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తప్పకుండా రేపటి రోజున తెరుచుకుంటాయండి. ఆకస్మిక లాభాలు, వారసత్వ ఆస్తులు, పెట్టుబడులు, లాభాలు ఏదైనా ఒక రూపంలో తప్పకుండా వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. కొత్త అధ్యాయ మార్గాలు కనిపిస్తున్నాయండి. విశ్రాంతి లేకుండా కొత్త వ్యాపారం, ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారన్నమాట. విజయాల పునరావృతం కోసమైతే అంటే ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెంపు ఖాయమవుతుంది. వ్యాపారాలు, కొత్త ఒప్పందాలు, విస్తరణ అవకాశాలు, టెండర్లు సులభంగా పూర్తి అవుతాయండి. సమాజంలో ఇది తప్పకుండా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా వివాహ భాగస్వామి లేకుంటే సంతానం ఏదైనా శుభ ఫలితాలు రేపటి రోజున మీరు తప్పకుండా అందిస్తుందన్నమాట. అంటే వివాహం పరంగా కావచ్చు, భాగస్వామి పరంగా కావచ్చు, ఇంకా సంతానం విషయంలో కావచ్చు, ఇంకా ఏదైనా కానీ పెళ్ళి కుదరక చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వారికి కానీ రేపటి రోజున శుభ ఫలితాలు అయితే పొందేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. పాత స్నేహితులను కలిసి పక్కా బంధాలు పెరుగుతాయన్నమాట. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ పూర్తిగా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చండి. అధిపతి కాబట్టి తప్పకుండా రేపు కొన్ని పరిహారాలు, శుభ ఫలితాలను రెట్టింపు చేసుకోవచ్చు అనమాట. ఈ పరిహారాలను పాటించడం వల్ల ప్రతి ఉదయం స్నానం చేసి రాగి చెంబుతో సూర్యుడికి ఆర్జ్యం అనేది ఇవ్వాలన్నమాట. అంటే కొద్దిగా కుంకుమ, అక్షంతలు, ఎర్రటి పువ్వు కలిపి ఇవ్వడం. అలాగే మంత్రం వచ్చేసి ఓం సూర్యాయ నమః అని 11 సార్లు జపించడం వలన మీకు తప్పకుండా మంచి జరుగుతుందండి. ప్రతిరోజు దీపారాధన చేయాలి, 5 నిమిషాలు ప్రార్థించాలన్నమాట. ప్రతి ఆదివారం గోధుమ రొట్టె లేదా పాయసం పేదవారికి ఇచ్చి సద్బలాన్ని పొందండి. ప్రతి గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామి లేదా సాయిబాబా పూజ చేసుకోండి. ప్రతి బుధవారం వచ్చేసి నానబెట్టిన పెసలు ఉంటాయి కదా, వాటిని మీరు పూజలో పెట్టి ఇతరులకు పంచిపెట్టండి. ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించడం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ప్రతిరోజు పసుపు లేదా చందనం బొట్టు ధరించడం వలన పాజిటివ్ శక్తి అనేది మీలో ఒక మంచిగా అనిపిస్తుందన్నమాట. ఇంకా జీవితంలో ప్రభావం అనేది ఎలా ఉండబోతుందంటే కనుక ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయండి. మీ మాటకు విలువ రేపటి రోజున తప్పకుండా, అంటే రేపటి రోజున ఒక్కటే కాదు, రేపటి నుంచి అనమాట మీ మాటకు విలువ అనేది తప్పకుండా పెరుగుతుంది. ఇతరుల సలహాలు మీకు తప్పకుండా ఒక సలహా అనేది ఇస్తారనమాట. మీ పరిసరాల వారికి ఆదర్శంగా నిలుస్తారు. సృజనాత్మకత, కళలలో ప్రతిభ, కుటుంబం, ప్రేమ, దయ, పరిహారం అన్నీ మీకు ఆశీస్సులుగా కూడా మారుతాయండి. ఇంకా ఏదైనా సరే అంటే ఈ సింహరాశి వారికి శక్తి అనేది ఒక ఫ్యూజన్ లాంటిదన్నమాట. అంటే సింహం అడవికి రాజుగా ఉంటే మీ జీవితంలో, ఉద్యోగంలో, కుటుంబంలో మీరు రాజుగా ఉంటారన్నమాట. సూర్యుడు, బుధుడు, బృహస్పతి కలయిక వల్ల
త్రిగ్రాహి యోగం అలాగే రాజయోగం బుధ ఆదిత్య యోగం సృష్టించబడుతుంది. ఈ యోగాల ప్రభావం వలన ధన విజయం, కుటుంబ శాంతి, వ్యక్తిగత అభివృద్ధి, పెద్ద అవకాశాలు, మంచి స్నేహితులు, స్ఫూర్తిదాయక పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రేపు సింహరాశి వారికి అంటే కొన్ని కలిసి వచ్చేటువంటి పరిహారాల గురించి కూడా చెప్పుకున్నాం కదా, ఇంకొన్ని చెప్పుకుందామండి. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం చదవాలన్నమాట. అంటే ఇలా చదవడం వలన శక్తి, ఆత్మవిశ్వాసం, ఉద్యోగంలో విజయం అనేది తప్పకుండా సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చండి. ఇంకా మిమ్మల్ని చూసి ఓర్వలేక చాలామంది నర ఏడుపులు అంటే మన పైన నరదిష్టి అని అంటూ ఉంటారు కదా, ఆ నర దిష్టి మనకు పోవడానికి ఖచ్చితంగా మీరు ఆదివారం రోజు రాత్రి 9 దాటాక మీరు అంటే ఒక నిమ్మకాయని తీసుకొని మీరు ఏదైనా సరే అంటే మీరు పడుకునే గదిలో కానీ తల కింద అంటే దిండు కింద పెట్టుకొని తప్పకుండా మీరు నిద్రించి ఉదయం ఎవ్వరూ లేవకముందే సోమవారం రోజు ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో ఆ నిమ్మకాయని విసిరి పాడేస్తే కనుక మీపై ఉన్నటువంటి నరదిష్టి మొత్తం పూర్తిగా తొలగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ప్రతి ఆదివారం చెప్పాం కదా, గోధుమ పాయసం కానీ లేదా గోధుమ రొట్టె పేదవారికి ఇవ్వడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఏమైనా లాభం ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుందండి. కీర్తి ప్రతిష్ట పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా బృహస్పతి గురు పరిహారాలండి. అంటే ప్రతి గురువారం రోజున ఏం చేస్తారంటే మీరు దత్తాత్రేయ స్వామి గుడికి లేదా సాయిబాబా పూజ చేయడం చాలా మంచిదన్నమాట. ఆ రోజు మీకు ఇలా దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబా పూజ చేయడం వల్ల మీకు శుభం అనమాట, లాభాలు పెరుగుతాయి. ఇంకా కుటుంబ సంతోషం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇంకా పసుపు రంగు వస్త్రం ధరించడం లేదా జేబులో పసుపు రుమం ఉంచడం అనమాట. అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే గురుబలం పెరిగి సాత్వికత, సరైన నిర్ణయాలు తప్పకుండా వస్తాయండి. ప్రతిరోజు మీరు ఏం చేస్తారంటే కనుక ఓం బృహస్పతయే నమః అని 108 సార్లు జపించుకోండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇంకా కేవలం ఆదివారం రోజు ఒకటే కాకుండా కొన్ని వారాల పూజలు కూడా పరిహారాలు కూడా చెప్తానండి. ఇంకా బుధ గ్రహ పరిహారం అనమాట. అంటే తులసి దళాలతో శ్రీ మహావిష్ణువు పూజ చేసినట్లయితే కనుక మీకు తప్పకుండా అంటే ఉద్యోగ విజయం తప్పకుండా వరించబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా పర్సులో లేదా జేబులో 1 లేదా 2 యాలక్కాయలు తప్పకుండా ఉంచండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. ఇంకా హనుమాన్ బలం వచ్చేసి ప్రతిరోజు అంటే ముఖ్యంగా మంగళవారం లేదా శనివారం రోజు హనుమాన్ చాలీసా పఠించాలన్నమాట. ఇలా హనుమాన్ చాలీసాను మనం పఠించడం వలన దిష్టి, నరఘోష, శత్రువు ఇంకా భయం అనేది మనకు తగ్గిస్తుందండి ఇలా చేయడం వల్ల. ఇంకా శనివారం రోజు వచ్చేసి రాహు కేతు దోష నివారణ కోసం వచ్చేసి శనివారం రోజు వీధి కుక్కలకు అన్నం కానీ లేదా బిస్కెట్లు కానీ ఇవ్వాలన్నమాట. అంటే వేయాలి. శని దోషం, పితృదోషం తప్పకుండా తగ్గుతుందండి ఇలా శనివారం రోజు కొన్ని పరిహారాలను చేయడం వల్ల. ఇంకా నల్ల నువ్వులు కానీ నల్ల వస్త్రాలు కానీ నలుపు రంగులో ఉండేటువంటివి ఏవైనా వస్తువులండి, అంటే నల్ల పెస్సులు కానీ ఇంకా గొడుగులు కానీ చెప్పులు కానీ బెడ్షీట్లు కానీ ఇలా నలుపు రంగులో ఉండేటువంటి వస్తువులు ఏవైనా సరే మనం పేదవారికి కానీ ఎవరికైనా వృద్ధులకు కానీ ఇచ్చినట్లయితే మీకు శని దోషం తప్పకుండా తగ్గుతుంది. ఇంకా ఏదైనా సరే అండి, మనం పెద్దల గౌరవం ఎప్పుడు కూడా మరవకూడదనమాట. కుటుంబ స్నేహితులకు సహాయం కానీ ఇంకా దానం అయితే చేయాలండి. ఎప్పుడైనా సరే అవసరానికి మనం ఆదుకోవాలన్నమాట. ప్రతిరోజు దీపారాధన చేస్తే చాలా మంచిది. కనీసం 5 నిమిషాలైనా మనం మనసారా దేవుణ్ణి ప్రార్థించడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ యొక్క సింహరాశి వారికి అక్టోబర్ 5 తర్వాత వచ్చే 3 అద్భుతమైన శుభవార్తల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఇంతకాలం ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాకీలతో బాధపడుతున్న వారికి అప్పుల బాకీలు కానీ లేకుంటే అక్కడే అన్నమాట, అంటే మీ వద్ద ఆగిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఆ ఇబ్బందులన్నీ కూడా మొదటగా అక్కడే ఆగిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొదటి శుభవార్త. అంటే అక్టోబర్ 5 తర్వాత ఆకస్మిక లాభాలు, కొత్త ఆదాయ మార్గాలు మీ దిశలో వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఏ పెట్టుబడి, ఉద్యోగము, వ్యాపారము మొదలు పెడితే అందులో విజయం, లాభాలు ఖచ్చితంగా వస్తాయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇదంతా కూడా మొదటి శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఇంకా రెండవ శుభవార్త వచ్చేసి వృత్తి ఉద్యోగంలో విజయం అనమాట. అంటే మీరు ఉద్యోగంలో ఉన్నవారైతే ప్రమోషన్స్ కానీ జీతం అంటే పెంపు కోసం కానీ లేకుంటే జీతం పెరగడానికి కోసం కానీ కొత్త బాధ్యతలు మీరు తప్పకుండా పొందబోతున్నారని చెప్పుకోవచ్చండి. ఇంకా వ్యాపారం చేసే వారికైతే కొత్త ఒప్పందాలు కానీ ఇంకా టెండర్స్ కానీ వ్యాపార విస్తరణ అవకాశాలు అయితే తప్పకుండా పొందుతారనమాట.
ఏది అంటే మీరు ఏది లక్ష్యం పెట్టినా సరే దానికి సులభంగా సాధిస్తారు. సమాజంలో తప్పకుండా పేరు ప్రతిష్ట మీరు పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మూడవ శుభవార్త వచ్చేసి కుటుంబం, వ్యక్తిగత జీవితం అండి. అంటే ఇంట్లో కొన్ని శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, మంచి సంబంధాలు, ఇంకా సంతాన భాగ్యం కలుగుతున్నటువంటి వీటికి సంబంధించినటువంటి ఒక శుభవార్త అయితే మీరు తప్పకుండా రేపటి రోజున వినబోతున్నారు. ఇంకా పాత స్నేహితులు కానీ, దూర బంధువులు కానీ, అంటే ఎప్పుడో కొత్త పరిచయాలు ఏర్పడి కొద్ది రోజులు మనం ఉండి అలా కొన్ని పాత బంధువులు కానీ, పాత స్నేహితులు కానీ ఉంటారు కదండి, వాళ్ళు తప్పకుండా రేపటి రోజున మీట్ అవుతారనమాట. కొత్త అవకాశాలు అయితే మీకు వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా కుటుంబంలో ఐక్యత, సంతోషం, ఆరోగ్యం అనేది కూడా రేపటి రోజున మీకు మెరుగుపడుతుందని కూడా చెప్పుకోవచ్చండి. ఈ 3 శుభవార్తలు ఒకదాని తర్వాత ఒకటి కలిసి మీ జీవితాన్ని మార్చేలా పనిచేస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఆర్థిక స్థిరత్వం, వృత్తి, ప్రతిష్ట, విజయం, కుటుంబంలో సంతోషం, వ్యక్తిగత ఆనందం మీరు రేపటి రోజున తప్పకుండా పొందబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఒక చిన్న సలహా అండి, ఈ శుభవార్తలను వాస్తవంగా పొందడానికి పరిహారాలు, భక్తి, సానుకూల శక్తి చాలా అవసరం అన్నమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంటే ఈ సందేశంలో అంటే ఈ మ్యాటర్లో సూర్య, గురు, బుధ, హనుమాన్, శని పరిహారాలు తప్పకుండా దాన్ని బలపరుస్తాయని కూడా చెప్పుకోవచ్చు. నేను చెప్పినటువంటి కొన్ని పరిహారాలు ఉన్నాయి కదా, వాటిని మీరు అమలు పరుచుకుంటూ ఆ పరిహారాలు చేసుకుంటే కనుక మీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని మీరు తప్పకుండా చూస్తారండి. ఇంకా రేపటి రోజున ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలన్నమాట. అంటే జాయింట్ పెయిన్స్ కానీ, కీళ్ళ నొప్పులు వస్తుండే, వెన్నెముక నొప్పి, ఇవి రేపటి రోజున మీకు వచ్చే ఛాన్సెస్ అంటే కొంచెం ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ అవ్వడం కానీ, లేని వారికైతే కొంచెం చూపించడం కానీ ఇలా జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఇలా పాటించడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట. ఇంకా విద్యార్థులకు కూడా రేపటి రోజున కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చే ఒక రోజుగా మీరు తప్పకుండా మంచి విజయాన్ని పొందేందుకు రేపటి రోజు అవ్వబోతుందని కూడా చెప్పుకోవచ్చు. చూశారు కదండి, సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.